హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 3వ స్కందంలో 22వ అధ్యాయం. ఇది అధ్యాయం పేరు వచ్చేసి కర్దమముని మరియు దేవహూతి యొక్క వివాహం. ఇందులో మనం ఏమేమి చూస్తామంటే, ఇప్పటివరకు మనం చూసింది స్వయంభూ మను కర్దమముని ఉన్న చోటికి బిందు సరోవరం దగ్గర ఉన్న ఆయన కుటీరానికి విచ్చేశారు. దాని తర్వాత కర్దమముని ఆయనకు స్వాగతం పలికి ఆయన్ను ప్రశంసించారు. ఇప్పుడు ఆ ప్రశంసకి ప్రతిస్పందిస్తూ స్వయంభూ మను కూడా కర్దమమునిని బ్రాహ్మణుల్ని ప్రశంసిస్తారు. దాని తర్వాత ఆయన వచ్చిన పని తన కుమార్తె యొక్క వివాహ ప్రస్తావనని కర్దమముని ముందుంచుతారు. కర్దమముని ఈ వివాహానికి అంగీకరిస్తారు, కానీ ఒక షరతు పెడతారు. దానికి అంగీకరించిన తర్వాత వారి వివాహం జరుగుతుంది. దాని తర్వాత స్వయంభూమను తిరిగి తన రాజధాని అయిన భరిష్మతి నగరానికి తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ఎలా పరిపాలించారు, దాని తర్వాత ఎలా తన జీవితాన్ని కొనసాగించారు, ఆ విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము మనము. ఈరోజు మనము మొదటి 7 శ్లోకాలు. ఇందులో స్వయంభూ మను ఇప్పుడు కర్దమమునిని మరియు బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని, విశేషతని ఆయన వర్ణిస్తూ వాళ్ళని ప్రశంసిస్తారు. ఈ విషయాల్ని మనం ఈరోజు చర్చించుకుందామంట. ముందు మంగళాచరణ చేసి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మొదటి శ్లోకాన్ని నుంచి చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఏవం ఆవిష్కృతాశేష గుణకర్మదయో మునిం సవ్రీడ ఇవ తం సమ్రాట్ ఉపారతం ఉవాచ. మైత్రేయుని ఏమంటున్నారంటే, ఆ విధంగా కర్దమముని స్వయంభూమను యొక్క ఎన్నో గొప్ప లక్షణాలని, ఆయన యొక్క కార్యాలని వర్ణించిన తర్వాత, ప్రశంసించిన తర్వాత ఆయన ఇప్పుడు మౌనం వహించారు. అంటే ఇప్పుడు ఆపేశారు ఆయన ప్రశంసించడం. దీన్ని విన్న తర్వాత, చూసిన తర్వాత ఇప్పుడు స్వయంభూమను తన వైపు నుంచి ఇప్పుడు కర్దమమునితో ఇలా అంటున్నారు. మనురువాచ
బ్రహ్మా సృజత్స్వముఖతో యుష్మానాత్మపరీక్షయ ఛందోమయస్తపో విద్య యోగయుక్తానలంపటాన్. ఏం చెప్తున్నారంటే వైదిక జ్ఞానాన్ని విస్తారం చేయడానికి ప్రచారం చేయడానికి బ్రహ్మదేవుడి యొక్క ముఖాన్ని నుంచి మీలాంటి బ్రాహ్మణులందరూ కూడా సృష్టించబడ్డారు. ఎవరైతే తపస్సు, జ్ఞానం, యోగ సిద్ధి, వైరాగ్యం ఇవన్నిటినీ మీ యొక్క వ్యక్తిత్వంలో నింపుకొని మీరు అవతరించారు. ఈ విధంగా యోగ యుక్తాన్ ఛందోమయస్ తపో విద్య, తపస్సు విద్య ఛందోమయ యోగయుక్తాన్ అలంపటాన్. అలంపటాన్ అంటే లంపట్ అంటే ఎవరైతే ఇంద్రియ తృప్తికి బాగా ఆసక్తి ఉన్నారు. అలంపటాన్ అంటే వాళ్ళకి ఇంద్రియ తృప్తి అంటేనే వాళ్ళకి విరక్తి, ఇష్టం లేదు, అటువంటి వారు. సో అలా ఇక్కడ బ్రాహ్మణుల్ని అంటే మనం ఇప్పుడు చూసాము ఋషులు మునుల్ని ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఫైనల్గా సృష్టించినప్పుడు అందులో తన యొక్క ఈ యొక్క యోగ, తపస్సు, ధ్యానం, జ్ఞానం ఇవన్నిటి వైరాగ్యం ఇవన్నిటిని లక్షణాలతో వీరిని సృష్టిస్తారు. అవునా? సో ఆ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ మనువు కూడా కర్దమ మునికి వర్ణిస్తున్నారు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా కర్దమముని బ్రాహ్మణుడు, స్వయంభూమను క్షత్రియ వాళ్ళిద్దరు కలిసినప్పుడు కర్దమముని స్వయంభూమనికి ఆయన గుణగానం చేశారు, ప్రశంసించారు. ఇప్పుడు స్వయంభూమను కర్దముని ప్రశంసిస్తున్నారు, బ్రాహ్మణుల్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు చూసి ఇది వైదిక సంస్కృతి. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు ఇలా రెండు కులాలు, రెండు మతాలు కొట్లాడుకోవడం కాదు, ఎలా కలిసిమెలిసి ఉండాలి, సరైన సంబంధంతో ఎలా ఉండాలి. సో సరైన సంబంధాన్ని ఎలా కలుపుకోవాలి. ఇప్పుడు క్షత్రియ అయిన స్వయంభూమను సంబంధం కలుపుకోవడానికి వచ్చారు. ఇంకా మామూలుగా ఇప్పుడు ఆయన ఎలా ఒక రాజు, ఒక ఋషిమునితో వ్యవహరించాలనే విషయాన్ని కూడా మనకు వ్యక్తం చేస్తున్నారు. సో మామూలుగా ఇద్దరి మధ్యలో ఇలా ఇద్దరు వ్యక్తులు మధ్యలో మంచి సంబంధం ఏర్పడాలంటే, మంచిగా సంబంధం ఉండాలి అంటే ఇలా ఒకరినొకరు కలిసినప్పుడు ఇలా ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రశంసించాలి. వాళ్ళ యొక్క మంచి గుణాలని, మంచి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి, ప్రశంసించాలి. అది మంచి పద్ధతి అన్నమాట, మంచి వ్యవహారం అనే విషయం మనం అర్థమవుతుంది ఇక్కడ. అంతేకాకుండా మామూలుగా బయట మనం చూస్తాము రివర్స్ జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొకరిని కలిసినప్పుడు తన గొప్పతనం గురించి, తను ఏమేం గొప్పగా పనిచేశాడు, లేకపోతే తన భార్య, తన పిల్లలు ఎంత గొప్పవారు, వారు ఏం గొప్ప గొప్ప కార్యాలు చేశారు, తనకు సంబంధితమైన పరివారం, తన యొక్క వ్యవహారం, దాని గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేగాని మీరు ఎప్పుడైనా చూసారా ఇలా ఇద్దరు కలవగానే ఎదుటివాడిని ప్రశంసించడం చాలా తక్కువగా చూసుంటారు. అవునా? సో ఇది ఒక మంచి లక్షణం అన్నమాట. ఈ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనము విరాట పురుషం యొక్క ముఖం నుంచి కూడా, శిరస్సు నుంచి బ్రాహ్మణులు వచ్చారంటుంది, అలాగే బాహువుల నుంచి క్షత్రియులు వచ్చారంటుంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ మళ్ళీ మనకి స్వయంభూమను వచ్చే శ్లోకంలో కూడా తెలియజేస్తున్నారు. తత్రణాయాసృజచ్చాస్మాన్ దోసహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రం మంగం ప్రచక్షతే. బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం, బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం ఆ విరాట్ రూపమైన భగవంతుడు నుంచి, ఆయన వేలాది బాహువుల నుంచి క్షత్రియులు మేము ఉత్పన్నమయ్యాము. సో ఒకవేళ బ్రాహ్మణులు ఆ భగవంతుడి యొక్క హృదయం అయితే మేము ఆయన యొక్క బాహువులు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వయంభూమను మా సృష్టి జరిగిందే మిమ్మల్ని రక్షించడం కోసం. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడు మమ్మల్ని సృష్టించారు మిమ్మల్ని రక్షించడం కోసం. సో బ్రాహ్మణుల్ని రక్షించడం
అనేది ఎంత ముఖ్యమైంది అనేది భగవంతుడు ద్వారా ఈ క్షత్రియుల యొక్క సృష్టి ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకనే ఎందుకంటే బ్రాహ్మణులు ఈ యొక్క సమాజంలో ఒక శరీరంతో పోలిస్తే సమాజంలో మనం చర్చించుకున్నాం, సమాజంలో 4 రకాల వర్గాల ప్రజలు ఉంటారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే శరీరంలో కూడా మనము పోలుస్తాం, అంటే భాగవతంలోనే ఇచ్చారు ఈ విరాట్ రూపంలో పోలిస్తే బ్రాహ్మణుల్ని శిరస్సుతో పోల్చారు ఒక శరీరంకి. ఎలాగైతే మన శరీరంలో ఏ కార్యం చేయాలన్నా, మన చేతులు కానీ కాళ్ళు కానీ మన కడుపు కానీ లోపల ఇంకా అన్ని అవయవాలు ఎలా పనిచేయాలన్నా వాటన్నిటికీ కూడా మార్గదర్శనం అనేది మెదడు నుంచి ఇంకా అన్ని సూచనలు ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసేది ఇంద్రియాల నుంచి మొత్తం ఇక్కడ మన తలకాయ ఏదైతే ఉందో ఈ యొక్క తలకాయ నుంచే అవునా శరీరానికి మార్గదర్శనం అనేది దొరుకుతుంది. అలాగే సమాజానికి మార్గదర్శనం చేసేది బ్రాహ్మణులు. సో అందుకనే బ్రాహ్మణులు చాలా ముఖ్యమైన వారు అన్నమాట. ఒకవేళ తలకాయ లేదనుకోండి మనకి, అప్పుడు మన శరీరం పనిచేయగలదా? సరిగ్గా పనిచేయాలి, అసలు పనే చేయలేదు, అసలు మృతువు అయిపోతుంది అనుకోండి, అంటే సరిగ్గా మన శరీరం ఇంకా పనిచేయలేదు. అలాగే సమాజంలో కూడా బ్రాహ్మణులు లేకపోతే అప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వారి కార్యాలని సరిగ్గా నెరవేర్తారు. మార్గదర్శనం లేక ఎన్నో రకాల ఉత్పాతాలని సృష్టిస్తారు. రకరకాల సమస్యలు, అశాంతి, అభద్రత ఇవన్నీ కూడా సమాజంలో ఏర్పడతాయి అన్నమాట. అది మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే. అందుకనే భగవంతుడిని కూడా మనం ప్రార్థిస్తాం కదా, ఆరాధించినప్పుడు భగవంతుడిని నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్యతాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమః. సో మనం భగవంతుడిని ప్రార్థించే మంత్రంలో కూడా చూస్తే ముందేముంది? నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ. ముందు బ్రాహ్మణుల్ని గోవుల్ని భగవంతుడు రక్షిస్తాడు. తద్వారా నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ, తర్వాత జగద్హితం. ఎందుకంటే జగతానికి అసలైన హితం చేసేది ఎవరు? అది బ్రాహ్మణులు గోవుల మధ్యంతోనే జరుగుతుంది. అవునా? రకరకాల పూజ నైవేద్య కార్యక్రమాలకి కానీ భోగ నివేదనలకు కానీ లేకపోతే మనకు మన మెదడు బాగా పనిచేయడానికి, అవయవాలు సరిగ్గా పనిచేయడానికి, ఆధ్యాత్మిక విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆవు పాలు నుంచి పదార్థాలు అవసరం. సో మనకి ఆవు చాలా దోహదపడుతుంది మన ఆధ్యాత్మిక ప్రగతికి, మన ఈ యొక్క భూమి మీద బతికి ఉండడానికి సరిగ్గా. సో సమాజ అభివృద్ధికి ఆధ్యాత్మికంగా ఒక ముఖ్య భూమికని పోషిస్తుంది. అలాగే బ్రాహ్మణులు ఈ వైదిక విద్యను, భగవతత్వాల్ని ప్రచారం చేస్తారు, జ్ఞానాన్ని పంచుతారు, అందరికీ మార్గదర్శనం చేస్తారు తద్వారా. సో బేసికల్గా భగవంతుడు ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారనమాట ఇక్కడ. అంటే ఈ 4 వర్గాలు ఉన్నది కొట్టుకొని చావడానికి కాదనమాట. ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా ఉన్నారు. రకరకాల వ్యక్తులు, మనుషులు, మనస్తత్వాలు అందరూ కలిసి పనిచేయడానికి ఒకే ఉద్దేశం కోసం, భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం, కృష్ణ చైతన్యంలో, భక్తి మార్గంలో, భక్తి జీవితంలో ప్రగతి సాధించడం కోసం. అంతేగాని నేను గొప్ప నువ్వు గొప్ప అని కొట్లాడుకోవడం కోసం కాదు. ఈ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే స్వయంభూమను స్వయంగా చెప్తున్నారు. అందుకనే బ్రాహ్మణులు అంటే ఇక్కడ కర్దముని, మీరు భగవంతుడి హృదయం వంటి వారు, మిమ్మల్ని రక్షించడం కోసం మమ్మల్ని సృష్టించారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్వయంభూమను కర్దముని ప్రశంసిస్తున్నారు, ఇంకా బ్రాహ్మణుల్ని కూడా అలాగే ఇంకా క్లియర్గా చెప్తారు నెక్స్ట్ శ్లోకంలో ఆ విషయాన్ని. అతో హ్య అన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సయః సద్ అసద్ ఆత్మకః. ఇక్కడ ఏం చెప్పారంటే బ్రాహ్మణులు, క్షత్రియులు ఇలా ఒకరినొకరు రక్షించుకుంటారు. ఆ విషయాన్ని ముందు కూడా మనం చర్చించుకున్నాం లాస్ట్ క్లాస్లో కూడా. ఎక్కడైతే మనం చూసాం కదా, బ్రాహ్మణులు క్షత్రియులకి సరైన మార్గదర్శన, జ్ఞానోదయం చేసి వారిని ఆధ్యాత్మికంగా రక్షిస్తారు. వారు క్షత్రియులు ఇంకా అందరిని ఎలా రక్షించాలో కూడా వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు. సో క్షత్రియులు బ్రాహ్మణుల్ని రక్షిస్తారు, ఎందుకంటే వాళ్ళకు శక్తి, వాళ్ళు అటువంటి బలం, శక్తి, సామర్థ్యం ఉంది కనుక అందరినీ రక్షిస్తారు, ముఖ్యంగా బ్రాహ్మణుల్ని కూడా ప్రత్యేకంగా. సో
సో ఇది భగవంతుడే అందరినీ రక్షిస్తారు, మనం చదువుకుంటాం. అవును, భగవంతుడే అందరినీ రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడంటే భగవంతుడు రక్షించడానికి ఒక ఆయోజన చేస్తాడు. ప్రతిసారి భగవంతుడు స్వయంగా వచ్చి రక్షించరు. సో అలా పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ. సో అవును, అలా ధర్మం అనేది తగ్గిపోయినప్పుడు, అధర్మం అనేది పెరిగిపోయినప్పుడు, అంటే అధర్మీలు పాపులు బాగా పెరిగిపోయినప్పుడు, అంటే అటువంటి సమయంలో ఎక్కడైతే ఇంకా సమాజంలో సాధువులకి సంరక్షణ లేదు, ఆ సమయంలో భగవంతుడు దిగొస్తారు. కానీ మామూలు సమయాల్లో మామూలుగా భగవంతుడు ఒక సిస్టమ్ తయారు చేస్తారు, అదే ఈ వర్ణాశ్రమ సిస్టమ్. తద్వారా ఒకరికొకరికి రక్షణ, ఒకరి నుంచి ఇంకొకరికి రక్షణ. సో వారి యొక్క అన్యోన్యం ఆత్మానం. సో అందరూ అన్యోన్యంగా ఉండాలన్నమాట, కలిసి ఉండాలి. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. అందుకనే ఎలా భగవంతుని రక్షిస్తారంటే బ్రాహ్మణులని క్షత్రియుల ద్వారా, క్షత్రియుల్ని బ్రాహ్మణుల ద్వారా, అలా క్షత్రియుల ద్వారా ఇంకొక అందరినీ కూడా. సో ఈ విధంగా భగవంతుడి ఆయోజన చేశారనమాట. సో ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియుల గురించి ముఖ్యంగా చెప్పారు, ఎందుకంటే వాళ్ళిద్దరి సంభాషణ ఇక్కడ వస్తుంది కనుక. సో తద్వారా ఇంకో విషయం కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎందుకంటే బ్రాహ్మణులు క్షత్రియులు ఒకవేళ సరిగ్గా వాళ్ళు సమన్వయంతో మళ్ళీ మంచి కోఆపరేషన్తో ఉంటే అప్పుడు సమాజంలో స్వాభావికంగా వాళ్ళు క్షత్రియులు సరిగ్గా పరిపాలించి వైశ్యులను శూద్రులను కూడా బాగా సంరక్షిస్తారు, బాగా చూసుకుంటారు. ఇంకా అందరూ కూడా కలిసిమెలిసి ఉండగలరు. కలిసిమెలిసి సమృద్ధి ఆధ్యాత్మికంగా సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి సాధించవచ్చు. సో ఆ విషయాన్ని ఇక్కడ అందరూ సమృద్ధి సాధించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలిపారు ప్రభుపాల్ వారు. సో అలా భగవంతుడు, ఎందుకంటే ప్రతి ఒక్క విషయం భగవంతుడు ఒక సృష్టి చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం ఎలా నడవాలనే సిస్టమ్ని తయారు చేస్తారు. అందులోనే ఈ వర్ణాశ్రమ సిస్టాన్ని, వర్ణాలు ఆయనే సృష్టించింది మొత్తం, ఇది మనం చేసుకుంది కాదు. సో ఇలా ప్రతి ఒక్కరికి వేరు వేరు మనస్తత్వాలు ఉండొచ్చు, వేరు వేరు గుణాలు ఉండొచ్చు, వేరు వేరు కర్మలు చేస్తుండొచ్చు, వేరు వేరు వ్యక్తులు కావచ్చు. కానీ వేరే వేరే కార్యాలు చేసినా కానీ వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఎవరైనా కానివ్వండి, కానీ అందరూ కలిసి మెలిసి పనిచేస్తే అందరి హృదయంలో పరమాత్మ ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా కలిసిమెలిసి ఎవరైతే పనిచేస్తారో, పనిచేయడానికి ట్రై చేస్తారో, సో ఇక్కడ రాశారు, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ప్రతి ఒక్క హృదయంలో చూస్తున్నాడు. అండ్ అటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ఇలా కలిసిమెలిసి పనిచేస్తున్నారో, సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉంటారో వాళ్ళ పట్ల భగవంతుడు సంతృప్తి చెంది వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. మనం తర్వాత కూడా చూస్తాం, భాగవతంలో వస్తుంది ప్రచేతాస్ దాంట్లో. అక్కడ భగవంతుడు డైరెక్ట్గా చెప్తాడు, మీరు అందరూ కలిసిమెలిసి నాకు భక్తి చేస్తున్నారు కనుక నేను చాలా సంతృప్తి చెంది ఇప్పుడు మీకు దర్శనం ఇస్తున్నానని. సో మామూలుగా ఏంటంటే భగవంతుడు ఇలా ఎప్పుడైనా ఎందుకంటే అందరూ భగవంతుడి సంతానమే. ఇప్పుడు ఎలాగైతే ఒక తండ్రి అందరూ పుత్రులందరూ కూడా కలిసిమెలిసి ఉంటే ఆనందపడతాడా లేదా, అలాగే భగవంతుడు కూడా. చాలా సింపుల్ లాజిక్, అంతే, ఇంక వేరేం లేదు. అలాగే గురువు కూడా శిష్యులందరూ కూడా కలిసిమెలిసి ఉంటే, ఇప్పుడు ఇస్కాన్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే, ఇప్పుడు ప్రభుపాల్ గురువు ఇస్కాన్కి ఆయన స్థాపించారు, సంస్థాపకాచార్యులు. సో ఎవరైనా సరే ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరికీ కూడా శిల ప్రభుపాల్ వారే ప్రధాన శిక్షా గురు. మనది శిక్షా సాంప్రదాయం. సో మనకు ముఖ్యమైనది ఏంటంటే ప్రభుపాల్ వారి శిక్ష, అందరూ అదే అనుసరిస్తారు. ఎంతమంది గురువులు ఉన్నా సరే ఇస్కాన్లో అందరూ అనుసరించేది ప్రభుపాల్ వారి శిక్షనే, బోధనలు, పుస్తకాలే, ఇవే ఆధారం. అవునా? సో అందుకనే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే, అందరూ గురువులు శిష్యులు కూడా, అప్పుడు దాని ద్వారా ప్రభుపాల్ వారు అన్నిటికన్నా ఎక్కువగా ప్రసన్నుడవుతాడు అనేసి ప్రభుపాల్ వారు స్వయంగా చెప్పారు. ఒకసారి ఒక శిష్యుడు ప్రభుపాల్ వారు అడిగారు, మీరు ఏం చేస్తే మీరు ఎక్కువగా సంతృప్తి చెందుతారు అందరికన్నా, అన్నిటికన్నా? సో ప్రభుపాల్ వారు మీరు అందరూ కలిసిమెలిసి ఒకవేళ సేవ చేశారనుకోండి, భక్తి చేశారనుకోండి, తద్వారా నేను ఇంకా ఎంతో కలిసిమెలిసి ఇస్కాన్ని నడిపారనుకోండి, చాలా నేను సంతృప్తి చెందుతాను. అంతే కదా? అందుకనే ఇది ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ప్రభుపాల్ వారు కూడా అదే రాశారు, ఆయనే చెప్తున్నారు. సో గురువు సంతృప్తి చెందుతారు, ఇది స్వాభావికం. అలా శిష్యులు ఇద్దరిద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు గురువు సంతృప్తి చెందుతారా? చెందరు. భగవంతుడు కూడా సంతృప్తి చెందరు. గురువు సంతృప్తి చెందకపోతే భగవంతుడుగా సంతృప్తి చెందడు.
సో అటువంటి సమాజం, ఏ సమాజంలో అయితే అందరూ కలిసిమెలిసి ఉంటారో అటువంటి సమాజం భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అని ఇక్కడ ప్రభుపాల్ వారు తాత్పర్యంలో రాశారు. ఇంకా కొన్ని విషయాలు ముఖ్యమైనవి రాస్తారు ఈరోజు గురు శిష్యులకు సంబంధించినవి. మనం చూద్దామంటే వచ్చే శ్లోకాల్లో 5వ శ్లోకం. తవ సందర్శనాదేవ చిన్నా మే సర్వ సంశయ యత్ స్వయం భగవాన్ ప్రీత్య ధర్మం మా హరిరక్షిషో. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు స్వయంభూ అని అంటున్నారు, మిమ్మల్ని ఈరోజు నేను కలిసిన తర్వాత మీ ముఖం నుంచి ఈ వాక్యాల్ని విన్న తర్వాత నాలో ఉన్న సంశయాలన్నీ కూడా దూరం అయిపోయాయి. చిన్నామే సర్వ సంశయ, ఎన్ని సంశయాలు ఉన్నాయో అన్నీ కూడా మాయమైపోయాయి. ఎందుకంటే మీరు ఎంతో స్పష్టంగా నా యొక్క కర్తవ్యం అంటే ఒక రాజు యొక్క కర్తవ్యం ఎలా పాలించాలి, ప్రజల్ని ఎలా సంరక్షించాలి అనే విషయాల గురించి ఎంతో స్పష్టతతో చెప్పారు అని ఇక్కడ స్వయంభూమని చెప్తున్నారు కర్దమునికి. మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్రం అంటే కొద్ది సమయమైన సరే సాధు యొక్క సాంగత్యం కలిగితే వారి యొక్క జీవితం ఫలించిపోతుంది, సఫల్యమవుతుందంట. దానికి ఎలా ఉదాహరణ అంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, మా జీవితమే ఒక ఉదాహరణ, నా జీవితమే ఒక ఉదాహరణ. నేను అలా ఒక సాధువుతో సాంగత్యం కలిగి నా జీవితమే మారిపోయింది. నేను అలా వెళ్ళాలనుకోలేదు, కానీ నా యొక్క మిత్రుడు నన్ను తీసుకొని వెళ్ళారు నా గురువుగారి దగ్గరికి. మొదటిసారి నా గురువుగారిని నేను కలిసినప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ని మొదటి కలయికలోనే ఆ కొద్ది క్షణాల కలయికలోనే ఆయన ముందు కొన్ని క్షణాలు కూడా అవ్వలేదు నన్ను చూసి వెంటనే నాకు ఆదేశం ఇచ్చేశారు. అదే నా జీవిత ఉద్దేశంగా ఇప్పుడు మారిపోయింది. సో అలా మొదటి కలయికలో మొదటి సందర్భంలోనే తన గురువు ఆయనకు ఆదేశం ఇచ్చారు. శ్రీల ప్రభుపాల్ వారికి రాశారు ప్రభుపాల్ వారు. ఈ యొక్క సందేశాన్ని చైతన్య మహాప్రభు శ్రీమద్ భగవద్గీత భాగవతం యొక్క సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయమని. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాను, ఈ ఇస్కాన్ స్థాపించాను. అవునా, ప్రభుపాల్ వారు ఇస్కాన్ స్థాపించడానికే కారణం అది. ఎందుకంటే ఆయన ఆ గురువు గారిని కలిశారు కనుక, ఆ గురువుగారి ఆదేశం ఆయనకు దొరికింది కనుక. సో అలా ఇప్పుడు దాని ద్వారా ఆ కలయిక ద్వారా ప్రభుపాల్ వారి జీవితమే మారిపోయింది. అవునా, ఆ రోజు నుంచి ప్రభుపాల్ వారి జీవితం మొత్తం మారిపోయింది. సో అలా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క సాంగత్యం వలన ఒక వ్యక్తి ఒక జీవితమే మారిపోతుంది, అతని జీవితం యొక్క గమ్యం ఏర్పడుతుంది, అతని జీవితంలో సాఫల్యం సాధించగలడు. సో అందుకనే ఒక సాధు యొక్క సాంగత్యం చాలా అవసరమైనది, ప్రతి ఒక్కరూ పొందడానికి ప్రయత్నించవలసిందనమాట. అదే ఇక్కడ స్వయంభూమని వ్యక్తం చేస్తున్నాడు, ఎంత నేను భాగ్యవంతుణ్ణి అని. ఆ విషయాన్ని నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో వ్యక్తం చేస్తున్నారు. దిష్ట్యా మే భగవాన్ దృష్టో దుర్దర్శో యో కృతాత్మనాం దిష్ట్యా పాదరజస్పృష్టం శీర్ష్ణమే భవత శివం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది నా పరం సౌభాగ్యం, మిమ్మల్ని నేను దర్శించుకోగలిగాను. ఎందుకంటే మీలాంటి వారిని ఎవరైతే ఇంద్రియాలు మనస్సుని ఇంకా నియంత్రించుకోలేదో వాళ్ళు మిమ్మల్ని దర్శించుకోనేలేరు, వాళ్ళు చూడలేరు మిమ్మల్ని. కానీ ఈరోజు నేను ఎంతో భాగ్యవంతుడిని, మిమ్మల్ని చూడడమే కాకుండా మీతో మాట్లాడడమే కాకుండా మీ యొక్క ఇక్కడ రాశారు కదా, పాద రజస్పృష్టం శీర్ష్ణామే భవత శివం. నేను మీ యొక్క పాద యొక్క రజాన్ని నా యొక్క శిరస్సు పైన పెట్టుకున్నాను. అవునా, అంటే మీ యొక్క పాద ధూళి. ఎందుకంటే మీరు మహాభక్తులు, మీ యొక్క మహానుభావులు, మీ అటువంటి యొక్క వ్యక్తుల పాద ధూళిని ఈరోజు నేను నా యొక్క శిరస్సు మీద తీసుకున్నాను, అంటే నేను ఎంత భాగ్యవంతుడిని అని. మహత్పాదరజోభిషేకం అని అన్నారు భాగవతంలో. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఒక మహాభక్తుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఆయన యొక్క పాదధూళిని మన యొక్క శిరస్సు మీద తీసుకొని ధన్యమైపోతాడు ఒక వ్యక్తి అలా తీసుకొని. మహత్పాదరజోభిషేకం. మహత్ అంటే ఎవరు? ఒక మహాభక్తుడు ఎలా అవుతారు? ఒక మహాగురువు ద్వారా.
ఒక మహాగురువు ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా ఒక వ్యక్తి కూడా మహాభక్తుడిగా అవ్వగలడు. అదే ఇక్కడ రాశారనమాట. ఆ విషయాన్ని మనకు ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ ద్వారా. ఇది మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. మహారాజు రఘుగుణ జడభరత్ని అడుగుతారనమాట, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి గల రహస్యం ఏంటి, కారణం ఏంటి, అసలైన కారణం ఏంటని. సో అప్పుడు జడభరత్ అంటారనమాట, ఓ రాజా, నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, ఎవరిదైనా అసలైన ఆధ్యాత్మిక ప్రగతి కలగడానికి అసలైన రహస్యం, సక్సెస్, స్పిరిచువల్ సక్సెస్కి, ఆధ్యాత్మిక జీవితంలో సాఫల్యం సాధించాలంటే ఎన్నో రకాల నియమాలు ఉన్నాయి అనుసరించడానికి. అలాగే ఎన్నో మనము సన్యాసి వస్త్రాలను కూడా ధరించవచ్చు, ఇంకా రకరకాల యజ్ఞాలు కార్యక్రమాలు చేయవచ్చు. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని నియమాలు పాటించినా, ఎన్ని వేషాలని ధరించినా కానీ ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక జీవితంలో దోహదపడతాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే గురువుగారి యొక్క కృప, గ్రేస్ ఆఫ్ మహాత్మ. అందుకనే మన ఆచార్యులు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా ఎవరైతే గురువాష్టకం రచించారో, పొద్దున్నే ప్రతిరోజు మంగళారతి సమయంలో పాడతాం కదా, సంసార దావన లలితలోక, అందులో రాస్తారు కదా, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతీకుతోపి. సో మనము మన గురువుని ప్రసన్నం చేస్తే తద్వారా మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేయవచ్చు. మనం గురువు మన ద్వారా ప్రసన్నుడు కాలేదంటే, అసంతుష్టి అయితే, భగవంతుడు కూడా ప్రసన్నుడు కాదు. సో మన కృప అనేది దక్కదనమాట. సో మన కృప ఎలా లభిస్తుంది అంటే భగవంతుడిది, గురువుది అంటే వాళ్ళని సంతృప్తిపరిచి. మరి ఎలా అది అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో తాత్పర్యంలో ఇస్తారు ప్రభుపాల్ ద్వారా. అప్పుడు చూద్దామంట. ఇంకేమంటారు చూద్దాం. స్వయంభూమని కూడా కర్దముని దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ అపావృతై కర్ణరంధ్రైర్ జుష్టాదిష్ట్యోషతీర్గిరః. నేను ఎంతో సౌభాగ్యవంతుడిని, ఎందుకంటే మీ ద్వారా నాకు ఇటువంటి శిక్షణ లభించింది. మీరు ఎన్నో ఆదేశాలు ఇచ్చారు, నాకు శిక్షణలు ఇచ్చారు. మీరు ఎంతో గొప్ప కృప నా పైన కురిపించారు. నేను ఆ భగవంతుడిని ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే మీరు ఈ చెప్పిన వాక్యాల్ని నేను 2 చెవులు బాగా తెరుచుకొని విన్నందుకు. సో ఇక్కడ చెప్తున్నారంట, మీరు చెప్పిన శుద్ధ శబ్దాలు, అమృత వాక్యాలు అన్నీ కూడా నేను చెవులు తెరుచుకొని బాగా విన్నాను. ఇదంతా భగవంతుడి కృప. అందుకే నేను భగవంతుడిని నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని. సో ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు. రూపగోస్వామి మన ఆచార్యులు భక్తి రసామృత సింధులో చెప్పారు. అందులో బాగా వర్ణించారు ప్రామాణిక గురువు అంటే ఎవరు, ప్రామాణిక గురువుని ఎలా మనం స్వీకరించాలి అన్ని విషయాలు చెప్పారు. సో ఆ విధంగా మనం ప్రామాణిక గురువుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి మనం ఎలా వ్యవహరించాలి, మనం ఎంతో ఆతృతతో ఆయన దగ్గర నుంచి మనం కొన్ని ఆదేశాలు స్వీకరిస్తాం. మన గురువు మనకు ఆదేశాలు ఇస్తారు. సో వాటిని మనము ఎంతో నిష్ఠాపూర్వకంగా శ్రద్ధతో నిర్వహించాలి. అంటే మనకు దక్కిన ఆదేశాలని మనము దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సో అది అలా గురువు మనకు ఆదేశం ఇస్తారు, తర్వాత మనం దాన్ని ఎంత శ్రద్ధతో ఎంత నిష్ఠతో పూర్తి చేస్తామో అదనమాట నెక్స్ట్. సో గురువు యొక్క, సాధువుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఉన్నారో, శిష్యులు కానీ సాధారణ వ్యక్తులు అందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలి, భగవద్ధామానికి అందరూ తిరిగి వెళ్ళిపోవాలి. అదే మన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ భక్తులుగా మారాలి, అదే వారి యొక్క ఉద్దేశం, వేరేం లేదు. సో అదే వారి యొక్క ప్రయత్నం కూడా. సో అందుకనే ఇక్కడ రాశారు ఏంటంటే, సో అలా మనము గురువు నుంచి ఎలా మనము ఈ యొక్క ఆదేశాలని, శిక్షణలను ఎలా మనము పొందాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనువుకి ఎలా ఆయన చెప్పాడు, కర్దముని, ఇది రాజు యొక్క కర్తవ్యం, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నాను, అవునా. సో ఇక్కడ అందుకే చెప్పారు, నేను ఎలా విన్నాను, కర్ణరంధ్రైర్, 2 చెవులతో నేను, చెవుల్లో కర్ణ రంధ్రాలు ఉంటాయి, అందులోంచి మీరు చెప్పిన వాక్యాలు వెళ్ళాయి. సో కర్ణ రంధ్రాల నుంచి నేను విన్నాను. సో అంటే ఇక్కడ గురువుగారి సందేశాన్ని మనం చెవులతోనే వింటాము, కరెక్టే. కానీ ఇక్కడ మనకి కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి. కొంతమంది గురువులు బయట డొంగి గురువులు ఉంటారు,
వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తుంటారు ఇలా, ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఇన్ని డబ్బులకి మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, ఇది సీక్రెట్ మంత్రం, మీ చెవులో ఇస్తాను సీక్రెట్ మంత్రం, అది ఎవ్వరికి చెప్పకూడదు మీరు, అది 6 నెలలు మీరు దానిపైన ధ్యానం చేస్తే మీరు భగవంతుడు అయిపోతారు. లేకపోతే అలాంటివి ఏవో ఒకటి చెప్తూ ఉంటారు అన్నమాట రకరకాలు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ వారు, ఇవన్నీ భోగస్ అని చెప్పారు. అటువంటి మంత్రాలు అలా సీక్రెట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కునే మంత్రాలు పనికిరావు అన్నమాట. ఇక్కడ చెప్పింది ఏంటంటే మనం ఈ గురువుగారు ఇచ్చిన శిక్షణల్ని ఆదేశాలని మనం చెవులతోనే స్వీకరించాలి, కానీ ఇలా సీక్రెట్గా ఏమి ఉండదన్నమాట, సీక్రెట్గా ఇచ్చే మంత్రాలు. నేను ఒకరిని అడిగాను, మీరు హరికృష్ణ మహామంత్రం చెప్పించండి అంటే, నేను ఆల్రెడీ చెప్పిస్తున్నాను వేరే మంత్రం అని. సో అచ్చా ఏం మంత్రం చెప్పిస్తున్నారంటే, అది చెప్పకూడదు ఎందుకు అంటే సీక్రెట్ అంటే, మరి అదేం సీక్రెట్ అంటే, మా గురువుగారు చెప్పారు నాకు అది సీక్రెట్, నాకు దీక్ష కూడా అయిపోయింది, మాకు గురువుగారు ఉన్నారు. సో అంటే మరి ఇంకేమేం చేస్తారంటే, ఇంకేం చేయనవసరం లేదు, నా గురువుగారు నాకు మంత్రం ఇచ్చేస్తారు, సీక్రెట్ మంత్రం, అది ఎవరు చెప్పొద్దు అంతే, నాది అయిపోయింది, ఇంకా జీవితంలో నేను సాఫల్యం అయిపోయింది, అది ఆధ్యాత్మిక జీవితం, ఇంకా నాకు వేరే ఏమీ ఆధ్యాత్మికంగా కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో వేరే సాధన, వేరే నియమాలు ఇంకేం లేవన్నమాట. ఆ మంత్రం వినేసారైనా అయిపోయింది, గురువుగారు ఇచ్చేస్తారు, ఈయనకి మంత్రం అయిపోయింది. సో ఈయన ఇంకా సంబంధం కూడా ఏం లేదు గురువుగారితో, ఈయనకి ఆయన నాకు గురువుగారు, ఆయన నాకు మంత్రం ఇచ్చారు, నేను నాకు డబ్బులు ఇచ్చేసాను, అయిపోయింది రిలేషన్షిప్ కూడా. సో ఇటువంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు మీకు బయట. సో ఇవన్నీ బోగస్ అన్నమాట. ఇక్కడ ఏవైనా గురువుగారు ఎలా శిక్షణలు ఆదేశాలు ఇస్తారో ఇక్కడ రాశారు కూడా, ప్రభుపాల్ వారు చెప్తున్నారు. గురువుగారు పబ్లిక్లానే చెప్తారు మీకు. మళ్ళీ గురువు అంటే కూడా ఇంకో క్లియర్ విషయం ఏంటంటే మన శిక్షా సాంప్రదాయం. సో ఇక్కడ మనకి గురువు అంటే శిక్షా గురువు, దీక్షా గురువు, ఇద్దరిని గురువు అని పిలుస్తాం. ఎక్కడ గురువు వచ్చినా కానీ మనకు శబ్దము దాని అర్థం శిక్షా గురువు, దీక్షా గురువు రెండు. సో మామూలుగా ఏంటంటే మనకి దీక్షా గురువే శిక్ష కూడా, మామూలుగా మనకు శిక్షా గురువే తర్వాత దీక్షా గురువు అయిపోతారు. కానీ అలా కాకుండా ఒకవేళ మీరు శిక్షా గురువు వేరే ఉన్నారు, మీకు దీక్షా గురువు వేరే ఉన్నారు, పర్వాలేదు. ఒకవేళ మీరు దీక్షా గురువు నుంచి డైరెక్ట్ మీకు ఆదేశం దొరికితే అది మీరు ఫాలో అయిపోవచ్చు, లేదంటే మీరు శిక్షా గురువు ఇచ్చిన ఆదేశాలని అనుసరించవచ్చు అన్నమాట. చాలా సింపుల్, కన్ఫ్యూజన్ ఏం లేదు ఇందులో. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు, గురువుకి తెలుసు అన్నమాట, మీరు ఈ సేవ చేయడానికి మీకు మంచిది, మీకు ఈ సేవ చేస్తే మీకు మంచిది. ఆ గురువుగారికి తెలుసు మీకు కృష్ణ భావనామృతంలో ప్రగతి సాధించడానికి మీకు ఈ సేవ చేస్తే మంచిది అని చెప్పేసి, మీరు ఈ విధంగా ఈ సేవ చేయండి అని మీకు ఆదేశం ఇస్తారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆదేశం ఇస్తారు. ఒక్కొక్కరికి చెప్తారు మీరు భగవంతుడికి విగ్రహారాధన చేయండి, విగ్రహానికి పూజ చేయండి. లేకపోతే కొంతమందికి చెప్తారు మీరు కిచెన్లోకి వెళ్ళి వంట చేయండి. ఇంకొకరు చెప్తారు మీరు ప్రచారం చేయండి, వెళ్ళి ప్రవచనాలు ఇవ్వండి. ఇంకొకరు చెప్తారు మీరు క్లీనింగ్ చేయండి అని. సో ఇంకొకరు చెప్పారు పుస్తకాలు వితరణ చేయమని. లేకపోతే ఒక్కొక్కరికి అలా ఒక్కొక్క సేవ ఇస్తారనమాట. అది గురువు యొక్క శిష్యుణ్ణి చూసి అతనికి భక్తిలో ప్రగతి చెందడానికి ఏది ఉత్తమమో, ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది గురువుగారు ఆలోచించి ఆయన చెప్తారనమాట. సో అలా అందరి ముందే చెప్తారు, అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదంటే ప్రభుపాల్ వారు రాశారు. సో పర్సనల్గా కూడా చెప్పొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే అలా గురువు శిష్యుడికి ఏది శ్రేష్టమో, ఏ సేవ చేస్తే ఏ ఆదేశాలు అవి ఇచ్చేస్తారు, అవి శిష్యుడు పాటించాలి. ఆ విధంగా పాటించి గురువుగారిని సంతృప్తి పరచాలన్నమాట. అదే సింపుల్ ప్రాసెస్ భక్తిలో, ఇంకా ఏం లేదు. సో భగవద్గీతలో కూడా ఇంకా చెప్పారు కదా క్లియర్గా, ఇలా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో కూడా తన యొక్క శక్తి సామర్థ్యానుసారంగా గురువు అధ్యక్షతలో, గురువు యొక్క ఆధీనంలో, ఆయన యొక్క ఆదేశాలనుసారంగా తన శక్తి సామర్థ్యానుసారంగా సేవ చేసుకొని గురువుని సంతృప్తిపరిచి, భగవంతుడిని సంతృప్తిపరిచి ఆ విధంగా జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు అర్జునుడి యొక్క సామర్థ్యం ఏంటంటే యుద్ధం చేయడం, ఆయన క్షత్రియుడు. సో భగవంతుడు ఆయనకు చెప్పాడు నువ్వు యుద్ధం చేయి. సో ఆయన యుద్ధం చేశాడు, తద్వారా ఆయన యుద్ధం చేసి కృష్ణుడిని సంతృప్తిపరిచాడు. అవునా? అంటే అలాగే ఒక్కొక్కరు ఒక మంచి ఆర్టిస్ట్ కావచ్చు. అతను ఆర్టిస్ట్ అంటే బాగా బొమ్మలు వేయగలరు, పెయింటింగ్ చేయగలరు, అటువంటివి అనమాట. సో అతను గురువుగారి యొక్క అధ్యక్షతలో మంచి భగవంతుడి కోసం మంచి పెయింటింగ్స్ చేసి, లేకపోతే భగవంతుడికి మంచి పెయింటింగ్ చేసి, ఆ విధంగా ఎన్నో రకాల సేవలు గురువు యొక్క అధ్యక్షతలో చేసి
ఆయన తన జీవితంలో కూడా ఆధ్యాత్మిక ప్రగతిని సాఫల్యాన్ని సాధించవచ్చు. పర్ఫెక్షన్. అలాగే ఒక వ్యక్తి ఒకవేళ ఆయన బాగా రాయగలరు అనుకోండి, గురువుగారి అధ్యక్షతలో, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి దగ్గర ఇక్కడ చెప్తున్నారు, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, గురువుగారి అధ్యక్షతలో, గురువుగారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆదేశానుసారంగా ఒక వ్యక్తి మంచి ఆర్టికల్స్ భగవంతుడి గురించి ఆధ్యాత్మికమైన కవితలు, అలా లేఖలు, పుస్తకాలు రాసి కూడా గురుగారిని సంతృప్తిపరచవచ్చు, తద్వారా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించవచ్చు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో అలా గురువుగారు మీకు ఉన్న సామర్థ్యం, శక్తి అనుసారంగా మీకు ఏవో సేవలు ఇస్తారో అవి మీరు హృదయపూర్వకంగా మనం చేస్తే సరిపోతుంది. సో మన యొక్క అధికారులు, మన గురువుగారులు ఎవరైతే ఇచ్చారో, మనకు శిష్య గురులు, దీక్షా గురులు మనకి ఇచ్చిన సేవని మనము ఎంతో శ్రద్ధతో చేస్తే అదే ఈ యొక్క ప్రాసెస్ పర్ఫెక్ట్ అవ్వడానికి ఇంకేం లేదు. చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ 2 ఉన్నాయని చెప్తున్నారు. ఈ కాంబినేషన్తో పర్ఫెక్ట్ అవుతుంది ప్రాసెస్. ఈ ఆధ్యాత్మిక మనం నడిపే అంటే ఫాలో అయ్యే ప్రాసెస్ని ఏమంటాం తెలుగుని, సో ప్రాసెస్ అనుకోండి. సో ఈ మనం పాటించే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రాసెస్ భక్తి యోగా ఇది పర్ఫెక్ట్ ఎలా అవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ అండ్ ద ఫెయిత్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ బై ద డిసైపుల్. ఒకటి గురువుగారి ఆదేశం, ఇంకోటి ఎంత శ్రద్ధతో ఆ యొక్క ఆదేశాన్ని శిష్యుడు పాటిస్తున్నాడు. మనకు అన్నిటికన్నా ఉత్తమ ఉదాహరణ ప్రభుపాదుల వారే. ఆయన గురువు ఆదేశం ఇచ్చాడు, పాశ్చాత్య దేశానికి వెళ్ళి నువ్వు ప్రచారించే ఆంగ్ల భాషలో అని. ప్రభుపాదుల వారు అదే జీవితంలో ఉద్దేశంగా తీసుకున్నారు. అది ఎప్పుడు ఆయనకు ప్రేరణ లభించిందంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క భగవద్గీతలోని ఈ వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ గురునందన బహుశాఖాహ్యంతస్య బుద్ధయో వ్యవసాయం అనే ఈ శ్లోకం నుంచి. దానికి తాత్పర్యంలో ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, ఒక శిష్యుడికి జీవితంలో ఒకే ఉద్దేశం, గురువుగారి యొక్క ఆదేశం. అదే తన జీవిత ఉద్దేశంగా చేసుకొని ఏ శిష్యుడైతే జీవించి దానికోసమే పోరాడతాడో, దానికోసమే ప్రయత్నిస్తాడో ఆ యొక్క శిష్యుడి యొక్క జీవితం భక్తిలో పరిపూర్ణత చెందుతుంది. సో అదే ఇక్కడ చెప్పారనమాట. తద్వారా అతనికి గురువుగారి యొక్క కృప లభిస్తుంది, గురువుగారిని సంతృప్తిపరచగలరు. సో ఇదే అనమాట, ఇదే లైఫ్ సీక్రెట్, ఇది స్పిరిచువల్ లైఫ్ సీక్రెట్, రహస్యం ఇదే. సో మనకి చాలా సింపుల్. అందుకే ఇక్కడ ఇంకొకటి 2 పాయింట్స్, అందుకే ఒకటి గురువుగారి ఆదేశం, ఇంకోటి మీరు చేయాల్సిన పని, మనమందరం చేయాల్సిన పని మన గురువుగారి యొక్క ఆదేశం. కొంతమంది ఏం చేస్తారంటే గురువుగారి ఆదేశం ఉండదు అనమాట, వాళ్ళకు మనసు తోచినట్టు చేసేస్తూ ఉంటారు, అది గడబడు. ఇంకొకటి కొంతమంది గురువుగారు ఆదేశం తీసుకుంటూ ఉంటారు కానీ దాన్ని ఫాలో అవ్వరు, అది ఇంకొక సమస్య. సో 2 ఉండాలన్నమాట. సో అలా అందుకనే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తుంటారు అన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ చెప్పారు ఈ విషయాలన్నీ ఇక్కడ. సో మనం ఇక్కడ సెలవు తీసుకుందామంట. అందరికీ ధన్యవాదాలు. సో మన నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలు చూద్దాం 8వ శ్లోకం నుంచి. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की निताय गौर श्रीनाथ प्रेमानंदी हरि हरि बोल.